మార్కెట్‌లో ఏ యూట్యూబర్ గాని ఎవరు కూడా ఇలాంటి సెన్సిటివ్ టాపిక్స్ మీద సలహా ఇవ్వడానికో లేదా మాట్లాడడానికి ఇష్టపడరు. కానీ మనం రియల్ ఎస్టేట్‌ని ఒక ప్రొఫెషనల్ ప్లాట్‌ఫార్మ్ కింద ఆలోచన చేసి రియల్ ఎస్టేట్‌లో ఒక పోర్ట్‌ఫోలియో మేనేజ్‌మెంట్ సర్వీసెస్ ఇవ్వదలుచుకున్నాం కాబట్టి ఇలాంటి టాపిక్స్‌ని మీ ముందుకు తేడానికి ప్రయత్నం చేస్తాం. తెలంగాణ రియల్ ఎస్టేట్ ఇన్వెస్టర్స్‌కి ముఖ్యంగా హైదరాబాద్ ఇన్వెస్టర్స్‌కి ఒక గుడ్ థింగ్ ఏంటంటే కేసీఆర్ టైంలో నిద్రలోకి జారుకున్న తెలంగాణ రెర మన రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత మేల్కొని ఒక రకమైన స్పీడ్ యాక్షన్ అయితే మొదలుపెట్టింది. మొదటే పాత రెరా హెచ్ఎండిలో చాలా మంది అవినీతి పరులని అరెస్ట్ చేయడంతో పాటు గత 1 ఇయర్‌లో మనం అబ్జర్వ్ చేస్తే కేసీఆర్ టైంలో ఏదైనా ప్రాబ్లం వస్తే రెరా సొల్యూషన్ ఇస్తుంది అనుకోవడం అనేది పెద్ద పొరపాటు. చాలా స్కాములు జరిగిన రెరా ఎటువంటి యాక్షన్ సీరియస్‌గా తీసుకోలేదు. ఎటువంటి సొల్యూషన్ కూడా ఇవ్వలేదు. కానీ గత 1 ఇయర్‌లో మనం చూస్తే తెలంగాణ రెరా చాలా ప్రాబ్లమ్స్ సంబంధించి చాలా ప్రాజెక్ట్స్‌లో చాలా సత్వర న్యాయం అయితే కలుగజేస్తూ ఉంది. చాలా ప్రాబ్లమ్స్‌ని ఇమ్మీడియట్ సొల్యూషన్ ఎలా ఇవ్వాలని చెప్పి సానుకూలంగా ఆలోచన చేసి దానికి సంబంధించిన స్పీడ్ యాక్షన్ అయితే చేసింది. ఇది తెలంగాణ ఇన్వెస్టర్స్‌తో పాటు తెలంగాణ రియల్ ఎస్టేట్‌కి కూడా చాలా మంచిది. ఎందుకంటే రియల్ ఎస్టేట్‌లో ఫ్రాడ్స్ పెరిగిపోయినా, రియల్ ఎస్టేట్‌లో రెగ్యులేషన్స్ కరెక్ట్‌గా లేకపోయినా అది ఎంటైర్ మార్కెట్‌ని ఇంకా ముఖ్యంగా మంచిగా ఉన్న వాళ్ళకి కూడా ఇంపాక్ట్ చూపిస్తుంది. సో రియల్ ఎస్టేట్‌లో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. తెలంగాణ రెరా ఏదైతే ఉందో అది మరింత రెగ్యులేషన్స్ ఎథికల్‌గా చేయాలి. ఈలోగా కూడా మనం గమనిస్తే ఇంకా చాలా ఫ్రాడ్స్ జరుగుతాయి కూడా. అయితే ఇక్కడ ఇన్వెస్టర్స్‌కి అవగాహన, ఇన్వెస్టర్స్ యొక్క మైండ్ సెట్ మారనంత వరకు మార్కెట్‌లో ఫ్రాడ్స్ అయితే ఆగవు, తగ్గవు. నేను అందరిలాగా రియల్ ఎస్టేట్‌లో ఏజెంట్ లాగా లేదా సేల్స్ ఎలా చేయాలి అని కాకుండా రియల్ ఎస్టేట్‌ని పోర్ట్‌ఫోలియో మేనేజ్మెంట్ ఒక ప్రొఫెషనల్‌గా ఎలా డీల్ చేయాలని చెప్పి నా యొక్క తాపత్రయం, ఇంట్రెస్ట్. మన ఛానల్‌లో ఇదివరకే ఒక వీడియో నేను చేశాను. రియల్ ఎస్టేట్ ఇన్వెస్టర్స్ ఇలాంటి ఫ్రాడ్లెంట్ ప్రాజెక్ట్లో ఇరుక్కుపోతే కోర్టులు ఆ రికవరీస్ అన్ని పక్కన పెడితే ఒకవేళ ఆ ల్యాండ్ బిల్డర్ పేరుతో ఉంటే ఆ ల్యాండ్ని వాళ్ళే తీసుకుని డెవలప్మెంట్ చేసుకుంటే అది బెస్ట్ సొల్యూషన్ అని చెప్పి 2 సంవత్సరాల కిందట నేను ఒక కంపెనీ విషయమే మన ఛానల్లో ఆ వీడియో షేర్ చేశాను. మీరు ఆ వీడియోని చూడొచ్చు. ఈ కోర్టు లీగల్ ప్రొసీడింగ్ అని టైం వేస్ట్ చేసే బదులు కోర్టు ద్వారా ఆ ల్యాండ్ని తీసుకొని దాన్ని వేరే ఒక బిల్డర్ ద్వారా డెవలప్మెంట్ చేసుకొని అందులో అపార్ట్మెంట్ తీసుకోవడం అనేది బెస్ట్ అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే డబ్బులు రిఫండ్ అయితే అది కూడా చాలా మందికి లాస్. ఎందుకు ఈరోజు నేను ఎలాంటి ఐడియా ఇచ్చానో అలాంటి ఐడియానే తెలంగాణ రెరా ఆ ఇన్వెస్టర్స్ ఎవరైతే విక్టిమ్స్కి సొల్యూషన్గా ఇవ్వడం జరిగింది. తెలంగాణ రెరా ఒక మంచి జడ్జిమెంట్ అయితే ఇచ్చింది. ఏంటంటే ఒక రియల్ ఎస్టేట్ కంపెనీ ప్రీ లాంచ్ కాన్సెప్ట్తో ప్రజల దగ్గర డబ్బులు తీసుకుని ప్రాజెక్టు స్టార్ట్ చేయలేదు. జనరల్గా ఇవన్నీ చీటింగ్ కేసు, ఈ లీగల్ ఇష్యూస్ అన్ని జరుగుతూ ఉంటాయి. కానీ ఈసారి తెలంగాణ రెరా ఏం చేసిందంటే ఆ ల్యాండ్ని ఇన్వెస్టర్స్ తీసుకుని వాళ్ళే డెవలప్ చేసుకోండి అని చెప్పి చెప్పడం జరిగింది. జనరల్గా కోర్టు జడ్జిమెంట్స్ ఇవన్నీ చాలా సంవత్సరాలు పట్టేస్తాయి. ఇది ఒక మంచి సెటిల్మెంట్ లేదంటే ఒక మంచి సొల్యూషన్ అని అనుకోవచ్చు. మార్కెట్లో ఆర్బిట్రేషన్ అంటే చాలా మందికి తెలియదు. ఏదైనా ఒక వివాదం జరిగినప్పుడు పరిష్కారము ఎంత బెటర్గా వేగంగా ఉంటుంది అనేది ఆర్బిట్రేషన్ తెలిస్తే మనకి మన ప్రాబ్లం చాలా ఈజీగా సాల్వ్ చేసుకో. కానీ ఇక్కడ హైదరాబాద్ ఇన్వెస్టర్స్కి ఇన్వెస్ట్మెంట్ చేయడము చేత కాదు, ప్రాబ్లమ్ని ఆర్బిట్రేషన్ ద్వారా సొల్యూషన్ చేసుకోవడం కూడా చేత కాదు. ఏదేమైనా కూడా ఈసారి తెలంగాణ రెరా ఇలాంటి ఒక మంచి డెసిషన్ తీసుకోవడం అనేది చాలా మంచి నిర్ణయము. అండ్ ఇతర ప్రాజెక్టులో ఇతర విక్టిమ్స్ కూడా సరైన న్యాయం జరుగుతుందని చెప్పి నేనైతే ఆశిస్తా ఉన్నాను. ఒకవేళ మీరు ఏదైనా ప్రాజెక్టులో ఇన్వెస్ట్మెంట్ చేసి మోసపోతే దాని గురించి చెప్పాలనుకుంటే కింద కామెంట్లో మెన్షన్ చేయండి. అండ్ ఇలాంటి విషయాలపై మన యొక్క అవగాహన చాలా చాలా ఇంపార్టెంట్. దానికి సంబంధించి మీ అభిప్రాయాన్ని కూడా కింద కామెంట్. ఒకవేళ ఏదైనా కంపెనీలో ఇన్వెస్టర్స్ ఇన్వెస్ట్మెంట్ చేసి ఆ ప్రాజెక్ట్ ప్రాబ్లంలోకి వెళ్తే ఒకవేళ ఆ ల్యాండ్ బిల్డర్ లేదా కంపెనీ పేరు మీద ఉంటే ఆ ఇన్వెస్టర్స్ ఆ ప్రాజెక్టుని తీసుకొని వాళ్ళే వేరే బిల్డర్ ద్వారా డెవలప్మెంట్ చేసుకుంటే అది చాలా బెస్ట్ సొల్యూషన్ అని చెప్పి చెప్పడం జరిగింది. అలా కాదు మేము కోర్టుల చుట్టూ తిరుగుతాము డబ్బులు రికవరీ అవుతాయేమో అని అనుకుంటే అది చాలా చాలా పెద్ద మిస్టేక్ అవుతుంది. ఎందుకంటే ఒకవేళ వాళ్ళు రికవరీ చేసిన ఇన్వెస్ట్మెంట్ చేసిన అమౌంటే మనకు వస్తుంది. ఈలోగా ఆ ప్రాపర్టీ ఆ రెసిడెన్షియల్ అపార్ట్మెంట్స్ యొక్క ప్రైసెస్ చాలా వేగంగా మారిపోతాయి, పెరిగిపోతాయి. అదే ల్యాండ్ ఉంది కాబట్టి ఆ ల్యాండ్ని డెవలప్మెంట్ చేసుకోవడం అనేది చాలా ఈజీ అండ్ తక్కువ బడ్జెట్లో
మీకు ఒక సొల్యూషన్ దొరుకుతుంది. జనరల్‌గా మీరు 100,00,00,000 రూపాయలు ఇన్వెస్ట్‌మెంట్ చేశారనుకోండి. విక్టిమ్స్ గ్రూప్ ఒక 100 షేర్ ఇన్వెస్ట్‌మెంట్ చేసిందనుకోండి. ఈ ఇష్యూ అంతా రిజాల్వ్ అయిన తర్వాత మళ్ళీ ఆ 100 షేర్ వాళ్ళకిచ్చినా కూడా అది వాళ్ళకి వేస్ట్ అవుతుంది. ఎందుకంటే రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్‌మెంట్ ఉండదు. ఈలోగా ప్రాపర్టీ ప్రైసెస్ అన్నీ పెరిగిపోతాయి. సో వాళ్ళకి జస్టిఫై జరగాలి అంటే ఆ ప్రాపర్టీ డెవలప్‌మెంట్ చేసి వాళ్ళు తీసుకోవడం అనేది కరెక్ట్ అండి. సో ఇలాంటి డెసిషన్ తెలంగాణ రెరా నుంచి రావడం అనేది చాలా మంచి పరిణామం ఇంట్లో మనిషించే. సో ఇలాంటి డెసిషన్ తెలంగాణ రెరా నుంచి రావడం అనేది చాలా మంచి పరిణామం. అండ్ ఇతర ప్రాజెక్ట్‌లో ఒకవేళ ఇతర ఇన్వెస్టర్స్ కూడా ఇదే విధంగా అప్లై చేస్తే వాళ్ళకి కూడా ఇటువంటి మంచి సత్వర న్యాయం జరుగుతుందని ఆశిస్తా ఉన్నాను. ఇలా కాకుండా అతి తెలివితేటలు చూపించడం, ఓవర్ యాక్షన్ డ్రామాలు చేస్తే చాలా మందికి ఎప్పటికి కూడా రికవరీ లేదా సొల్యూషన్ అనేది దొరకదు. నాకు తెలుసు చాలా ప్రాజెక్టులో చాలా మంది 5, 6 కనీసం 8 సంవత్సరాలు అయినా కూడా వాటికి ఎటువంటి రికవరీ సొల్యూషన్ దొరకలేదు. ఇలాంటి టాపిక్స్ గురించి నేను మరిన్ని వీడియోస్ చేయబోతా ఉన్నాను. మార్కెట్‌లో ఏ యూట్యూబర్ గాని ఎవరు కూడా ఇలాంటి సెన్సిటివ్ టాపిక్స్ మీద సలహా ఇవ్వడానికో లేదా మాట్లాడడానికి ఇష్టపడరు. కానీ మనం రియల్ ఎస్టేట్‌ని ఒక ప్రొఫెషనల్ ప్లాట్‌ఫార్మ్ కింద ఆలోచన చేసి రియల్ ఎస్టేట్‌లో ఒక పోర్ట్‌ఫోలియో మేనేజ్‌మెంట్ సర్వీసెస్ ఇవ్వదలుచుకున్నాం కాబట్టి ఇలాంటి టాపిక్స్‌ని మీ ముందుకు తేడానికి ప్రయత్నం చేస్తాను.